ప్రైజుల్లాహ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మీకు ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రీతిగా మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటంటే, ప్రస్తుత కాలాన్ని బట్టి చూసినప్పుడు భయం కలుగుతుంది. దేనికి భయం అంటే, బోధనను బట్టి, కలుగుతున్న పరిస్థితులను బట్టి భయము. నీకెందుకన్నా అని అడుగుతారేమో. అప్పుడే వస్తారు సంఘములోకి విశ్వాసులు, వారికి ఏమీ అర్థం కాదు. వారికి కూడా అర్థమయ్యేటట్టు బోధించాలి కాపరేవారు. కానీ ఇప్పుడు టెండు మారిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, సెల్ ఫోను సమీపంగా ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే బోధన బట్టి నేను భయం పడుతున్నాను అన్నాను. బోధనలు బట్టి ఈ బోధకులు, కాపరులు ఎలాగా తయారు అయ్యారు అంటే, వారికి మనసు వచ్చినట్లుగా, వారికి ఇష్టం వచ్చినట్లుగా అంటారు. లూకా 18లో ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం చెప్పాడు అంటే, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. అన్యాయస్తుడు అన్నాడు, న్యాయాధిపతి అన్నాడు. వీడు దేవుని ఎదుట భయం కలిగిన వాడు కాదు, మనుషులని లక్ష్య పెట్టువాడు కాదు. తర్వాత యధవరాలని తీసుకొచ్చాడు. ఈ యధవరాలు వాని వద్దకి వెళ్ళి, మాకు ఇలాగా విభేదం వచ్చింది, మాకు తరచు ఇలాగా విభేదం జరుగుతుంది, గొడవలు జరుగుతున్నాయి, మాకు న్యాయం తీర్చవా అని పోయి ఆమె తరచు ఇసుకక 18లోనేమో ఇసుకక ప్రార్థన చేయాలి అని రాయబడి ఉంటుంది. నెక్స్ట్ ప్రభువారు ఉపమానము చెప్పాడు. ఏం ఉపమానము? ఒక అన్యాయము కలిగిన ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఈ న్యాయాధిపతి దేవుని ఎదుట భయము కలిగిన వాడు కాదు, మనుషులని లక్ష్య పెట్టువాడు కాదు అన్నాడు. దీని దగ్గర ఒక యధవరాలు ఉన్నది. ఈ యధవరాలు తరచు అతనిని విసిగిస్తూ ఉంటే కొంతకాలానికి అతడు మనసులో ఈమెకి ఎలాగనైనా న్యాయం తీర్చాలి అంటే, అన్యాయస్తుడు వీడు, అన్యాయం కలిగిన ఈయన ఆమెకి న్యాయం తీర్చాలని మనసులో కోరిక కలిగిందట. దీనిని కొందరు బోధకులు ఎలాగా అనువాదించారు అంటే, ఈ గెదవరాలునేమో సంఘానికి పోల్చారు, ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతినేమో ప్రభువారికి పోల్చారు. అందుకు బాధ, అందుకు భయం. ఏమండి, సైన్యములకు అధిపతికి యెహోవా న్యాయము తీర్చేవాడు, అన్యాయస్తుడు ఎలాగైతాడండి? ఈనాడు బోధకులు ఎలాగా త్రాగు తప్పిపోతున్నారు అంటే, వారు పరిశుద్ధాత్మని యొక్క కనుసైకుల్లో లేరు. వారి ఇష్టం వచ్చినట్లుగా ఆనాడు రామోదు గిలాదు మీదుగా పంపు, నేను ఎవరిని పంపుదు అన్నప్పుడు సుమారు మించు మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయములో 6వ వచనం కానుంచి 22వ వచనం దాకా 400 మంది అబద్ధ ప్రవర్తకులు ఎలాగైతే ఉన్నారో, వీరు కూడా అదే దోవకి చెందిన వారు లాగా అనిపించింది. ఒక్కొక్కసారి అనిపించడమే కాదు, అనిపిస్తుంది. అప్పుడే వచ్చిన విశ్వాసులకి ఏమర్థమవుతుంది? ఏమండి, అన్యాయస్తుడు అని చెప్పబడ్డాడు. మన న్యాయాధిపతి ఎవరు? సైన్యములకు అధిపతికి యెహోవా మాట విచ్చి నెరవేర్చువాడు, న్యాయము తీర్చువాడు, అన్యాయము చేసేవాడు కాదు. బోధకులు ఎలాగ మాట్లాడుతున్నారు? ఇక్కడ ఉపమానాన్ని తీసుకొని, ఏమండి, సరే కొంచెం సేపు
వారి మాట ప్రకారమే అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ప్రభువుకి ఆమోదిద్దామా? ఏమండి? మరి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గర పెనిమిటిని కోల్పోయిన ఒక ఆమె ఉంది కదా, ఎదవరాలని, మరి ఆమెని సంఘానికి పోలుద్దామా? పోల్చారు కదా. మరి అందుకేనా బాధ. ఈనాటి బోధకులు పోల్చారు. ఏమండి? సంఘము పెనిమిటిని కోల్పోయి ఉందా? సంఘము భర్తను కోల్పోయి ఉందా? సంఘానికి భర్త ఎవరండి? యెషయా గ్రంథములో స్పష్టంగా సాక్ష్యం ఇచ్చిందిగా, నీ సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త అనగానే చాలా మంది లైంగిక పాపానికి వెళ్ళిపోతారు. కాదండి, ఒక లైంగిక పాపాన్ని మినహాయించి అన్ని విషయాలలో ఆపత కాలములో నమ్మకస్తుడుగా, నమ్మకమైన వాడుగా, అన్నగా, ఆపతలో తండ్రిగా, ఆపతలో అమ్మగా, మరి హక్కులు చేర్చుకునే లాలించే తల్లిగా, అన్ని విధాలుగా ఒక లైంగిక పాపాన్ని వదిలిపెట్టి భార్యని లాలించేటప్పుడు తల్లిగా, పాలించేటప్పుడు భర్తగా, అన్ని విధాలుగా, అన్ని కోణాలలో, అన్ని పాయింట్స్లో ఇలాగ తీసుకోవాలి. నమ్మకం కోల్పోయినప్పుడు స్నేహితుడిగా, ఓదార్పు అనేది లేనప్పుడు ఓదార్చే వ్యక్తిగా, అన్ని విధాలుగా భర్త అనగానే ఆ యొక్క లైంగిక పాపానికి వెళ్ళిపోతారండి. కాదు కాదు కాదు. భర్త అంటే భరించువాడు, అన్నిటిని భరించువాడు, అన్ని విధాలుగా భరించువాడు. నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. అంతెందుకండి, సంఘము కన్య, సంఘానికి భర్త ప్రభువు యేసుక్రీస్తు వారే. మరి రాబోతున్నాడుగా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో గొర్రె పిల్ల యొక్క వివాహ ఉత్సవముకు ఎందరూ పిలువబడ్డారు? ఎవరిది వివాహము? గొర్రె పిల్ల. వధువెవరు? తనకు తానే అలంకరించుకుంటుందట. ఏమండి? సంఘం అండి, సంఘం. మరి సాటి బోధకులు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానాన్ని తీసుకొనేమో అన్యాయస్తుడైన రాజునేమో తండ్రికి ఆమోదించారు, తండ్రికి అనుమానించారు. మరి ఎదవరాలుగా ఉన్న ఆమెనేమో సంఘ కన్యగా అనుమానించారు. ఏమండి? ఏమన్నా కొంచెమన్నా తెలివి ఉందా అంటే లేదు లేదు. ఈ టెండు రామోది గిలాదు మీదకి నేను ఎవరిని పంపుతున్నా అన్నప్పుడు అక్కడ వాళ్ళ మధ్య ప్రత్యక్షమయ్యాడే. ఎవరు? అబద్ధానికి కర్త, అబద్ధానికి జనకుడు, మరి అపోలా అనియు, మరి అబోద్దోని అనియు, ఏమండి సాతాననియు, మహాఘట సర్పమనియు, అనేక నేములు వాడికి ఒక్కడికే ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ మాట అన్నానంటే వాని దూతలు ఉన్నారు, వాని ఏజెంట్లు ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, ఇది ఆశ్చర్యం కాదు. సాతానుడు ఎలుగు దూత వేసుకున్నాడట. ఒరిజినల్ నోటు, నకిలీ నోటు రెండు పక్క పక్కన పెడితే చాలా టైం తీసుకుంటుంది మరి గుర్తుపట్టాలకి. మరి అప్పుడే వచ్చిన విశ్వాసులకి ఏం తెలిసిద్దండి? ఏమండి? ఇక్కడ చెప్పబడిన ఉపమానాన్ని తీసుకొని ఏం చెబుతున్నారు సాటి బోధకులు? ఎదవరాలునేమో సంఘ కన్యగా అన్యాయస్తుడైన ఆ యొక్క న్యాయాధిపతినేమో ఏం చేస్తున్నారు? ఏమండి? ప్రభువారిగా చేస్తున్నారు. ఏమండి? ఏమనాలండి వీళ్ళని? ఇక్కడ ప్రభు చెప్పిన ఉపమానం ఏమిటంటే, అతడు అన్యాయస్తుడని తెలుసు, అతడు వద్దకు పోయి తరుసు ఆమె చూడు ఎంత పట్టుబట్టిందో, ఎంత ప్రార్థన చేసిందో, ఎంత విజ్ఞాపన చేసిందో, అన్యాయస్తుడైన వాని యొక్క హృదయమును కూడా కరిగించి వేసింది అనేది చెప్పాడు ప్రభువారు. మరి
ఆమె పెనిమిటిని కోల్పోయింది. మరి మనకు పెనిమిటి ఉన్నాడుగా, మనకు భర్త ఉన్నాడుగా. భర్త ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నాకు భర్తే, మీకును భర్తే. ఆమె పెనిమిటిని కోల్పోయింది. ఆమెకి సపోర్టు లేదు. సపోర్టు లేకపోయినా ఎంత పట్టుబట్టింది. కానీ మనకు సపోర్టు ఉంది. మనకు భర్త ఉన్నాడు. మన భర్త రారాజు రాబోతున్నాడు. మధ్య ఆకాశంలోకి వధువును కొనుక్కోవడానికి రాబోతున్నాడు. మనము పెనిమిటి లేని వారిమి కాదు. పెనిమిటిని కోల్పోయిన ఆమెకే అంత పట్టు ఉంటే, అంత ప్రార్థన చేసే విజ్ఞాపనం ఉంటే, పెనిమిటిని ఉన్న మనకి ఎంత ఉండాలి? భర్త కలిగిన మనకి ఎంత ఉండాలి? ఏమండి, ఆమెకి ఏ మూలను చూసినా భరోసా లేదు. అంతటి ఏమీ లేని ఆమెకే అంత పట్టు ఉంటే మరి మనకి ఎంత పట్టు ఉండాలి? భర్త ఉన్న వారికి ఎంత ఆధిక్యత, ఎంత అధికారము ఆమెకన్నా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఆమె పట్టు చూసారా? ఒక అన్యాయస్తుడిని హృదయాన్ని కరిగించింది. ఇది పాయింట్. దీన్ని చూసుకోవాలి. ఉపమానం చెప్పాడు ప్రభువారు ఇందు నిమిత్తము. ఒక అన్యాయస్తుడైన వాడు, దేవుణ్ణి లక్ష్య పెట్టిన వాడు, దేవుణ్ణి యందు భయభక్తులు కలిగిన వాడు కాదు, మనుషులని లక్ష్య పెట్టేవాడు కాదు, వాణినే ఆమె కరిగిస్తే, మరి ఇసుకగా ప్రార్థిస్తే మీ పరలోక తండ్రి మిమ్మల్ని ఎడనాడుతాడా? ఎడనాడగా అని ఉపమానము చెప్తే, దీన్ని తీసుకెళ్ళి దాంట్లో ఉంచి, దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఉంచి ఏమండి ఏం చేయాలండి? అందుకే భయం కలుగుతుంది. ప్రస్తుత చెండును చూస్తుంటే భయం కలుగుతుంది. ఇక్కడ ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతికి హృదయాన్ని కలిగిస్తే ఆమె ప్రార్థన, మరి పెనిమిటిని కోల్పోయిన ఆమెకి అంత పట్టు ఉంటే, భర్తను కలిగి ఉన్న మరి మనకెంత పట్టు ఉండాలని బోధకుడు బోధించాడు, ఉపమానం చెప్పాడు. మరి మీకేమర్థమైంది? ఏమండి, వాస్తవమే కదా. మనకి ఎవరు న్యాయాధిపతి? అన్యాయస్తుడు కాదు. మన న్యాయాధిపతి అన్ని విధాలుగా న్యాయం తెచ్చేవాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన మాట ఇచ్చాడు అంటే ఎన్నడూ కూడా తప్పిపోడు. నరుడు కాదు మోసం చేయటానికి. ఇక్కడ చెప్పబడిన ఉపమానాన్ని తీసుకెళ్ళి బోధకులు సంఘానికి సాదృశ్యం, సంఘాన్ని కడుతున్నారు. సంఘానికి శిరసై ఉన్నవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతిని యేసు ప్రభువుగా అనుమాదిస్తున్నారే, అది తప్పు. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎదవరాలను తీసుకెళ్ళి సంఘ కన్నిగా ఉంచుతానంటే కుదరదండి. దాన్ని ఖండిస్తున్నాను. ఎదవరాలను తీసుకెళ్ళి సంఘ కన్నిగా, సంఘానికి భర్త ఉన్నాడు. ఆ భర్తే మధ్య ఆకాశములోకి రానై ఉన్నాడు. త్వరగా రాబోతున్నాడు. ఎందుకు? తన భార్యని కొనుక్కోబడటానికి. గొర్రె పిల్లల యొక్క వివాహోత్సవానికి ఎందరూ ఏడ్చేస్తారు, ఎందరూ వెయిటింగ్ లో ఉన్నారు, ఎందరూ ఆయన మీద ఆశ కలిగి ఉన్నారు. రాబోతున్నాడు రారాజు. వధువుగా ఉన్న సంఘాన్ని కొనుక్కోవడానికి రాబోతున్నాడు. వరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సంఘము ఉన్న సభ్యులందరూ కూడా. సంఘ కన్య ఎవరు? ప్రజలందరూ కూడా, సంఘములో ఉన్న వారందరూ కూడా కన్యకగా ఉన్నారు. నాకు భర్త అయి ఉన్నాడు, అందరికీ భర్త అయి ఉన్నాడు మన సృష్టికర్త. అంటే సంఘములో నేను కూడా ఒక సంఘములో ఒక అవివాని కాబట్టి నాకు కూడా ఆయన భర్త అయి ఉన్నాడు. వెరసి ప్రభువునందు దేవుని బిడ్డలారా, పెనిమిటి లేని వారు కాదు, మనము పెనిమిటి కలిగిన వారిమే. మన భర్త సృష్టికర్త. మరి ఎదవరాలు దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘ కన్యక కాదు. ఎవరో చెప్పారు బోధకులు, తెలిసి జ్ఞానము, మిడిమిడి జ్ఞానముతో. అక్కడ చెప్పబడిన ఉపమానం వేరు. ఏం చెప్పాడు ప్రభువారు అంటే, ఏమండి, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటికి వెళ్ళి విసిగిస్తే వాడి హృదయం సైతము, వాడి హృదయము కఠిన పాషాణము. అలాంటి హృదయాన్ని కూడా ఆమె కరిగించింది. ఎంతగా ఆమె కరిగించింది, ఎంతగా ఆమె కన్నీలుగా వచ్చింది.
పెనిమిటి లేని ఆమెకి అంత పట్టు ఉంటే మరి భర్త ఉన్న వారికి ఇంకెంత పట్టు ఉండాలి అని అక్కడ మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు ప్రభువు వారు. దీన్ని తీసుకెళ్లి బోధకులు పెనిమిటి లేని ఆమెనేమో సంఘానికి పోల్చారు, అన్యాయస్తుడైన న్యాయాధిపతినేమో యేసు ప్రభు వారికి పోల్చారు. ఎంత సోద్యం అండి. కాబట్టి మరి మీకేం తెలియబడి ఉంది, మీకేమి పాయింట్లు తెలియబడ్డాయో మరి మీ యొక్క కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరని నేను నమ్ముతూ, మరి ఏవే పాయింట్లు నేర్చుకున్నారో, మరి అన్యాయస్తుడైన న్యాయాధిపతి యేసు ప్రభు వారు కాదు, మనకి న్యాయాధిపతి ఉన్నాడు, మనకి పెనిమిటి ఉన్నాడు, మనకి భర్త ఉన్నాడు, మనకి అన్ని విధాలుగా న్యాయం తీర్చేవాడు ఉన్నాడు. కాబట్టి సంఘానికి భర్త ఉన్నాడు, సంఘము కన్యక, కన్యకే సంఘము, సంఘానికి సిరిసై ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపమానాలని అక్కడే ఉన్నవి, అక్కడే స్పష్టంగా ప్రభు వారు చెప్తాడు. ఆచి సూతి అడిగేయాలి. అలా కాకుండా ఎట్టబడితే అట్ట మాట రిలీజ్ చేస్తే కొన్ని ఘోరమైన కఠినమైన మరి మాటలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకు తెలియదు. మనమేమన్నా జ్ఞానులమా? మన జ్ఞానం ఎంత, మన బతుకి ఎంత, నరమాతురులమి, మట్టి పురుగులమి, మన యొక్క స్థితి అంత. నా జ్ఞానానికి ఆధారమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. మీ జ్ఞానము కూడా యేసు ప్రభు వారేనా? అలాగైతే మీ కుటుంబాలకి సమాధానము అనుగ్రహింపబడును గాక. ఆమేన్.